అసెంబ్లీ బయట ఒక్కటే టేబుల్, లోపల మాత్రం ఫుల్ ఫైర్. కేటీఆర్, రాజగోపాల్, పాయల కలిసి భోజనం చేశారు. ఎప్పుడు అసెంబ్లీలో కస్సు బుస్సు అని కొట్లాడే వీళ్ళు ఇప్పుడు కలిసి భోజనం చేయడం కాస్త వింతగా, ఇంకాస్త కొత్తగా కనిపిస్తుంది. అసెంబ్లీ లోపల ఒకరిపై ఒకరు మాటలు యుద్ధాలు చేసుకుంటారు, విమర్శలు, ఆరోపణలు. కానీ అసెంబ్లీ సెషన్ ముగిసిన తర్వాత మాత్రం ఒకే టేబుల్ మీద ముగ్గురు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఆ ముగ్గురే మాజీ మంత్రి కేటీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాయల శంకర్. పాము ముంగిసల పంచాయతీలే కాదు, ఒక మంచి స్నేహితుల్లా కూడా కలిసి ఉంటామని చెప్తున్నారు ఈ ముగ్గురు నాయకులు. ఒక్కసారిగా ఈ ముగ్గురు కలిసి కూర్చొని భోజనం చేయడం సరదాగా కాస్త సమయాన్ని గడిపారా, లేక ఎవరైనా రాజకీయ నాయకులకి సందేశం ఇస్తున్నారా? ఎందుకంటే వాళ్ళు సాధారణ లీడర్లు కాదు. ఇప్పటికే ఒకసారి పార్టీ మారిన చరిత్ర ఉంది. బీజేపీకి వెళ్లి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి రాజకీయంగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి ముందుగా అర్థం కాదు. ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యే, ఇంకోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రి. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఒక్కటే అని జరుగుతున్నటువంటి ప్రచారం అందరికీ తెలిసిందే. ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే, మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్న విషయం కూడా తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన కేటీఆర్, పాయల శంకర్తో కలిసి భోజనం చేయడం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం టైం పాస్ అయినా, లేక ఒక సైలెంట్ మెసేజా? ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఈ భోజనం ద్వారా ఏదైనా ఇండైరెక్ట్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడా? ప్రత్యక్షంగా మాట్లాడకుండా నేను ఎవరికైనా దగ్గర అవ్వగలను అని సిగ్నల్ కూడా ఇస్తున్నట్లుంది. ఇంకో కోణంలో చూస్తే ఇది పూర్తిగా రాజకీయ సంస్కృతి కూడా కావచ్చు. ఎందుకంటే బయట ఎంత ఫైట్ ఉన్నా పర్సనల్ గా లీడర్లు కలిసి మాట్లాడడం కొత్త విషయం కాదు. కానీ ఇక్కడ టైమింగ్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడే అసంతృప్తి వార్తలు వస్తున్న సమయంలో ఇలా కలిసి కనిపించడం, ఇది యాదృశ్చికమా లేక ప్లాన్ చేసిన మూవా? ఇంకా మరో డౌట్ ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలతో రిలేషన్ మళ్ళీ బిల్డ్ చేసుకుంటున్నాడా? అంటే భవిష్యత్తులో ఏదైనా పొలిటికల్ మూవ్ కోసం గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాడా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ టేబుల్ పై కేటీఆర్ కూర్చోవడం, కాంగ్రెస్ నాయకులపై ఘాటుగా ఉండే కేటీఆర్ కోమటిరెడ్డితో సరదాగా ఉండడం రేవంత్ రెడ్డికి కాస్త గుబులు పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇలాంటి సిచ్యువేషన్ ని ఎలా ఉపయోగించుకుంటుందో అందరికీ తెలిసిన విషయమే. పాయల శంకర్ విషయానికి వస్తే, బీజేపీ నుంచి వచ్చిన ఈ లీడర్ ఈ టేబుల్లో ఉండడం కూడా ట్రయాంగిల్ ట్విస్ట్ గా నడిపిస్తోంది. మూడు పార్టీలకు చెందిన లీడర్లు ఒకే టేబుల్ మీద, ఇది సాధారణ సీన్ అయితే కాదు. జస్ట్ లంచ్ టేబుల్ మాత్రమే మార్చారా, లేక రానున్న రోజుల్లో వీళ్ళ రాజకీయాలు కూడా మార్చబోతున్నారా? రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి పరోక్షంగా ఏదైనా మెసేజ్ ఇస్తున్నాడా? నన్ను పట్టించుకోకపోతే నేను నా మార్గం చూసుకుంటా అన్నట్టేమైనా ఉందా? కానీ ఒక విషయం మాత్రం క్లియర్, రాజకీయాల్లో ఇలాంటి చిన్న చిన్న సీన్స్ పెద్ద పెద్ద మార్పులకు సంకేతాలుగా మారిన సందర్భాలు చాలా చూసాం. మరి ఇది కూడా అలాంటిదేనా, లేక 2 గంటల భోజనం మాత్రమేనా? 2 రోజుల డిబేటేనా? ఇక్కడ సమస్య ప్లేట్ మీల్ కాదు, ఎక్కడ ప్లేట్ ఫిరాయిస్తుందోనని కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో పుట్టుతున్న గుబులు. మరీ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి లాంటి ఫైర్ లీడర్ అక్కడ ఉండడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రశ్నలు లేపిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం వస్తుందా, లేక ఇంకా కొత్త ట్విస్ట్లు వస్తాయా? చూడాలి.